హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాటర్డే నైట్ పార్టీస్కి వెళ్ళటం లేదంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఆహారం ఏదైతే ఉంటుందో దానికి తోడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, అలాగే నిమ్మకాయ నీళ్ళు అనేది ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి చాలా ఆర్డినరీ డ్రింక్ లాగా అనిపిస్తుంది. నిమ్మకాయ నీళ్ళు అంటే ఏంటి, ఏముందులే అన్నట్టుగా అనుకుంటారు. దాన్ని తీసి పక్కన పెట్టేసేసి పనికిరాని కూల్ డ్రింక్స్ని తాగటం మూలన వాళ్ళకు వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ శాతంగా సాఫ్ట్వేర్ సైట్స్ వెళ్ళిపోవడంతో పాటు ఇక దాంతో పాటు వేరే వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతూ ప్రతి వీకెండ్స్ పార్టీ అనేది అరేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇక ఆ వీకెండ్స్ పార్టీలో ఖచ్చితంగా ఆల్కహాల్ని తీసుకోవటం, నాన్ వెజ్ అనేది తీసుకోవటం, రకరకాల చెత్త చెదారం అంతా తింటూ ఉన్నారు. సారీ అండి, ఇలా అన్నందుకు మీరైనా ఫీల్ అవుతున్నారో, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఏదైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో అవి కావచ్చు, ఎక్కువగా ఫ్రైడ్ ఏదైతే ప్రొడక్ట్స్ మనం తీసుకుంటున్నామో, అలాగే దాంతోపాటు చాలామంది అనుకుంటారు, అబ్బా ఇప్పుడు దాకా మనం ఏందేందో తిన్నాం కదా, నాన్ వెజ్ తిన్నాం, ఆయిలీ ఐటమ్స్ తిన్నాం, సో ఇప్పుడు మన గొంతు కాడి నుంచి తీసుకొని పొట్టదాకా మధ్యలో ఉన్న కొలెస్ట్రాల్ ఏది పేరుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు కూల్ డ్రింక్స్ అనేవి తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, అవి కోకోకోలా కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, ఏదో ఒకటి కూల్ డ్రింక్స్ అనేది తీసుకుంటే మనకి గ్యాస్ ఫామ్ ఏదైతే ఉందో అది అవ్వదు. తినింది కాస్త అరిగిపోయి మనకి తేపు రాగానే అది అరిగిపోయినట్టుగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. బట్ ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ మనకి సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా అయి ఉంది. కోకోకోలాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏవి కూడా మనం సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే తాగుతున్నామో దాని మూలన మన బాడీకి ఎక్కువ శాతంగా నష్టమే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మనకి లాభం అనేది లేదు. బట్ ఈ రోజులో జనాలు ఎక్కువగా ఫ్యాషన్కి పోయి బ్రాండ్స్ మేము ఇది తాగుతున్నాం అది తాగుతున్నాం అని చెప్పేసి ఫొటోస్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, లేదంటే ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కోసం, చూస్తానికి స్టైలిష్గా క్లాసీగా ఉంటుందని చెప్పేసి అటువంటి కూల్ డ్రింక్స్ని తాగుతూ ఉన్నారు. అలాగే ఫొటోస్ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. బట్ దాని నుంచి మన బాడీకి హాని తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. కాస్త బాగాలేదా, అన్నం అరగలేదా, తేపులు వస్తున్నాయా, సరే ఒక కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగుదాం మనకు అరిగిపోతుంది అన్న ఫీలింగ్తో ఉంటారు. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారో అర్థం కాదు. ఆల్రెడీ మనకి అన్నం అరగలేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, లోపలంతా గ్యాస్ ఫిల్ అయ్యి ఉంది. అటువంటి టైంలో మీరు ఇంకా డ్రింక్స్లో ఎక్కువ శాతంగా ఉండేదేంటి, సోడా ఉంటుంది, గ్యాస్ ఫామ్ ఉంటుంది. అది మీరు మోత్ తీయంగానే చూడండి, చుష్మని గ్యాస్ ఎలా అయితే బయటకు వస్తుందో అటువంటి దాన్ని, అంటే ఆల్రెడీ గ్యాస్ ఫామ్ అయ్యింది, దానిపైన మళ్ళీ మీరు గ్యాస్తో ఫుల్ఫిల్ అయిన కూల్ డ్రింక్స్ని తాగుతున్నారు. సో ఇది మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది చేస్తున్నారో ఒకసారి దీన్ని గమనించగలరు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏదైనా నాన్ వెజ్ తిన్నా, లేదంటే నార్మల్ ఫుడ్ ఏదైనా తిన్నా, బయట ఫుడ్ తిన్నప్పుడు మీకు అరగనప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ మీరు వేడి నీళ్ళు తాగి చూడండి, ఎంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక దాంట్లో కానీ మీరు కాస్త నిమ్మరసాన్ని పిండుకొని తాగితే మరింత మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నిమ్మరసం అనేది ఏదైతే ఉంటుందో అది మన లోకల్ డ్రింక్ అండి. మీరు ఫారిన్ డ్రింక్స్కి అలవాటు పడిపోయి మనకంటూ లోకల్గా మనకి మన పెద్దవాళ్ళు చూపించిన నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన తోసేస్తున్నారు. నిమ్మకాయ నీళ్ళు తాగేవాళ్ళు ఈ రోజుల్లో చీప్ అయిపోయారు. పనికి మాని కూల్ డ్రింక్స్ తాగితే వాళ్ళు ఏదో బ్రాండెడ్ తాగుతున్నారని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ పెద్దవాళ్లే కాదు కదా, చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. చక్కగా సినిమా హాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లల కాడి నుంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా అదేదో పెద్ద అమృతం లాగా తాగేస్తూ ఉంటారు. బట్ అలా అసలు చేయకూడదు. చూడండి, ఎప్పుడైనా మీకు ఫుడ్ కానీ అరగకపోతే మీరు దాంట్లో ఒక గోరువెచ్చి గ్లాస్ నీళ్ళల్లో కాస్త నిమ్మకాయ పిండుకొని తాగి చూడండి. మీరే దాని రిజల్ట్ని గమనిస్తారు, ఎంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు చాలా తొందరగా రిలీఫ్ అనేది పొందుతారు. నిమ్మకాయ రసం ఎర్లీ మార్నింగ్ చాలామంది తెలిసిన వాళ్ళు పొద్దున్నే లేచి వేడి నీళ్ళలో కాస్త నిమ్మకాయని పిండుకొని తాగుతూ ఉంటారు. అటువంటి మూలాన మనకొచ్చి ఎన్నో లాభాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా పోతుంది. చూడండి, మన బాడీ ఏదైతే ఉందో లివర్ డిటాక్స్ అనేది, కిడ్నీలో డిటాక్స్ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఎంత హెల్తీగా ఉంటే మన బాడీ అంత హెల్తీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు కానీ లేచి చక్కగా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెక్క నిమ్మకాయని పిండుకొని తాగితే మీ బాడీలో ఉన్న ఏదైతే మొత్తం కాన్స్టిపేషన్కి సంబంధించిన
సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో అది ఫ్రీ అయిపోతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇక మీరు రోజు మొత్తం మీద కూడా 1 or 2 టైమ్స్ లెమన్ వాటర్ అనేది తీసుకుంటే మీకు యూరిన్ ద్వారా మీ బాడీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ వేస్టేజ్ బయటకు వెళ్తుంది, ఒకటి యూరిన్ ద్వారా, ఇంకొకటి స్టూల్ ద్వారా. సో ఈ రెండుకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది, మన డైజెషన్ని ఎంతో బాగా పెంచుతుంది. దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు, ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళకి వయసు పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళ ఫేస్ మీద ముడతలు అనేవి రావు. అంత షైనీగా, అంత చాలా స్మూతీగా వాళ్ళ ఫేస్ ఎందుకు ఉంటుందంటే దీనికి కారణం కూడా లెమన్ వాటరే. అవునండి, వాళ్ళు యాడ్స్లో అయితే కూల్ డ్రింక్స్ చూపిస్తారు, బట్ వాళ్ళు నిజ జీవితంలో తాగేది నిమ్మకాయ నీళ్ళే. ఎందుకంటే దాంట్లో ఉన్న కొలాజన్ ఏదైతే ఉంటుందో, మన బాడీలో కొలాజన్ ఎంత మంచిగా ఉంటుందో అప్పుడు మన ఫేస్ అంతే బాగా మంచిగా ఉంటుంది. చూడండి, కొలాజన్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మన బాడీయే ఫామ్ అనేది చేసుకుంటుంది. బట్ ఏజ్ 30 దాటిన తర్వాత ఆ కొలాజన్ ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలని ఉంటుందో అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే మనకి ఇవన్నీ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో మీరు కానీ లెమన్ వాటర్ అనేది ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో మీరు పెట్టుకుంటే మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం, మీ కంటికి చూపుకి సంబంధించిన ప్రాబ్లం, అలాగే మీ ఫేస్కి ఏదైతే ఉందో ముడతలు రాకుండా గ్లోగా చాలా షైనీగా ఉంచుతుంది. అలాగే దీంతోపాటు మన లివర్ ఏదైతే ఉంటుందో దాన్ని అది డిటాక్స్ చేస్తుంది. కిడ్నీల్లో చాలామందికి రాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది మీరు తాగే నిమ్మకాయ నీళ్ళు ఏవైతే ఉంటాయో దాని మూలన మీ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉండేలాగా చేస్తుంది. మన బాడీలో ఉన్న కాల్షియం అలాగే అదర్ ఏదైతే కంటెంట్స్ ఉంటాయో మన బాడీలో అవి కలిసి మనకి స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. బట్ మనం తాగే నిమ్మకాయ నీళ్ళ మూలన వీటిని ఇది ఫామ్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇక మన కిడ్నీలో ఉన్న ఆల్రెడీ రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కరగదీయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య టీవీలో ప్రతి ఒక్క దాంట్లో అడ్వర్టైజింగ్లో మీ ఫేస్లో మనం వాడుకునే క్రీమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంది, దీన్ని మీరు యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన స్కిన్కి, మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బాడీకి సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని మూలన మన బాడీ ఎంతో మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు అనవసరమైన కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరం పెట్టేసి చిన్నపిల్లల కాంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా వీటిని అవాయిడ్ చూడండి. దీని మూలన లేనిపోయిన బాడీలో మీకు ఒబెసిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. మనకి సైంటిఫిక్గా కూడా ఆల్రెడీ WHO ద్వారా ప్రూఫ్ అయి ఉంది. కూల్ డ్రింక్స్ని మీరు ఒక్కసారి వాష్రూమ్లో తీసుకుని వెళ్ళి అక్కడ మీరు సీట్ ఏదైతే ఉంటుందో దాని మీద పోస్ట్ చూడండి, యాసిడ్ లాగా వర్క్ చేస్తుంది, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. అటువంటిది మన బాడీ లోపలికి వెళ్తే మన పేగుల్ని అది ఎంత డ్యామేజ్ చేస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఫారెన్ కంట్రీస్లో బ్యాన్ అయిపోయినవన్నీ ఇక్కడ మనకి వస్తూ ఉన్నాయి, బట్ వాటిని మనం అరికట్టలేం. కానీ మనకున్న అవగాహనతో ఇటువంటి వేస్ట్ని మన బాడీలోకి తీసుకోకుండా మనకంటూ మన పెద్దవాళ్ళు చూపించిన నిమ్మకాయ రసాన్ని మనం తీసుకుందాం, దాన్నే ఎంచుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్